ఈ లోక జ్ఞానము నిరంతరమైపోతున్నా ఈ లోకాధికార జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనదిగా బోధిస్తున్నాం. మర్మమైనదిగా బోధించున్నాం. ఈ జ్ఞానం మరుగైనను. ధనవంతులు కదా, పరిపూర్ణులు అంటే ఎవరు చెప్పండి? ఎంటెక్ బీటెక్ పెద్ద పెద్ద చదువుకున్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే వింటారా? మేము ఒకరు లక్ష జీతాలు వచ్చింది ఈ మాట చెప్తే దేవుని జ్ఞానం చెప్తే చెప్తుందా? కొన్ని ఎమ్మెల్యేలో మంచిగా ఒక ప్రిన్సిపాల్కి లెక్చరర్కి లోక సంబంధమైనటువంటి చెప్తే దేవుని జ్ఞానము, మరి దేవుని సంగతి చెప్తే వింటారా? వెర్రోడికి లెక్కేస్తారు. అందుగురించే లోక జ్ఞానము వెర్రిదంట. అందుగురించే ఇదే చూడండి, అదే పూరి రాష్ట్రపతిగా 1వ అధ్యాయము 29వ వచనంలో చూసి కనబడుతుంది. జ్ఞానులను 29వ వచనము లోకముల నుండి ఎన్నివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. లోకములో బలహీనుల వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు రప్పించారు మహనీయులు పౌలు భక్తుల. ఇక్కడ 3 కనబడతాయి. ఎర్రోడిని, బలహీనైన వారిని, ఎన్నికలైన వారిని, నీచుని. ఇల్లు ప్రసంగాలు వీరు వేరే, కానీ 4 రకాలు కదా. ఎవరంట? ధనవంతులు సిగ్గుపడి లోకంలో 4 రకాల డ్రెస్ని ఎన్నుకున్నారు. దేవుడు మోషని, అయ్యా నా శాత కాదు నా అత్తివాన్ని, నా శాత ఏమంతండి. దేవుడు ఆయనకు నోరిచ్చిన వాడు ఖచ్చితంగా మాట్లాడిస్తాడు. చెవులు ఇచ్చినవాడు చెవులు, కాళ్ళు చేతులు ఇవన్నీ ఆయన కొరకు ఖర్చు పెట్టాల. మోసే తప్పించుకొని ప్లాన్ చేసినాడు. దేవుడి చిత్రంలో లైన్లోకి వచ్చి దేవుడు సరి చేసుకున్నాడు, సాగొట్టుకున్నాడు. నా శాత ఏమంతను కానీ పనిముట్టుగా వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో సర్పాన్ని సేవించేవారు, ఆరాధించేవారు. మొదటి సూచక్రియ పాము కట్టిపరినాడు మోసే, పాము అయింది. అద్భుతం జరిగించినాడు సూచక్రియ. వారు కూడా శిఖరగాలు చేశారు, పాముల కింద పడి కట్టలేను. కానీ మోసే కర్ర, మోసే కింద అన్ని మింగేసింది. అద్భుతం కదా. కాబట్టి మోసే ద్వారా దేవుడు, మోసే గొప్ప నాయకుడు. 6 లక్షల జనాంగ లీడర్. ఎందుకంటే మోసలో ఏమి లేదు, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మోసే ద్వారా కార్యం జరిగించాడు. అట్లాగా దేవుడు నీ ద్వారా కూడా, నా ద్వారా కూడా, ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలంటే దేవుని చెప్పిన మాటకు లోపడాల. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం ఏముంది? కుమారుని యందు విశ్వాసం ఉంచగలవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు. కానీ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం ఏముంది? చదవండి, గట్టి చదవండి. దేవుని ఉగ్రత బలైపోతున్నపు. దేవుని ఉగ్రత, వినయం, విధేయత, భక్తి, సహనం కలాలి. జ్ఞానము కంటే మించింది ప్రేమ కదా. అందు గురించి భూమి మీద బతికేది కొద్దిగా. దయ్యాల జ్ఞానానికి లక్షలు ఇంత పెట్టుబడి చదువుతారు కదా. ఏం జ్ఞానము? దయ్యాల జ్ఞానము. ఏం సార్ దయ్యాల జ్ఞానం అంటే? లోకంలో ఉంటుంది దయ్యాల జ్ఞానమే, రాక్షస జ్ఞానం కదా. అందుగురించే మీలో జ్ఞానం కొదవగొట్టి అడగండి నేనేమి ఇస్తానంటాడా? ధారాళంగా ఇస్తానంటాడు. అందుగురించి 24 వచ్చింది కొడుకురాలు కదా. ఇక్కడ 20 నుంచి కనపడుతుంది నీటికి. జ్ఞానీయమైన, శాస్త్రీయమైన, ఈ లోక తర్కవాది ఏమైనా ఈ లోక జ్ఞానం దేవుడు ఎర్రోడిగా చేసినాడు కదా. ఈ రోజు చెప్తే నమ్ముతారా? వెర్రోడి కింద లెక్కేస్తాను. సువార్తికలు చెప్తే వెర్రోడి కింద లెక్క దిగాబాగా చూస్తారు, నవ్వుతారు కొంతమంది, హేళన చేస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఈ అధ్యాయం అంతా 1వ అధ్యాయం చేస్తే వెర్రితనంగా చేసినాడనే మాట 24 కనబడుతుంది, 25 కనబడుతుంది, 25, 26 ఇది మొత్తము మరి 16 వరకు కనపడుతుంది. స్టెఫెను దేవుని రాజ్యాన్ని వర్ణిస్తుంటే ఆయన రాళ్ళతో కొట్టి చంపేశారు. దేవుని రాజ్యం కడుతుంటే దైవజ్ఞానం పిల్లరా. అందుగురించే కొలస్సీ రాష్ట్రం అదే యాకోబు రాసిన పత్రిక 4:4 చూడండి. విధంగా వ్యభిచారంలో యాకోబు రాసిన పత్రికలోనే కూడా నేను చెప్తాను. 4వ అధ్యాయము 3వ అధ్యాయము 15 నుంచి చదవండి.
జ్ఞానము ఆ, పైనుండి దిగి వచ్చినది కాక ఉమ్, భూ సంబంధమైనది ఆ, ప్రకృతి సంబంధమైనది ఆ, దైవంలో జ్ఞానం వంటిదనై ఉన్నది. ఆ, ఏలైనగా ఆ. అస్త్రమును అక్షరమును ద్వారమును ఆ, ఎక్కడ ఉండునో ఆ, అక్కడ అలరియు ఆ, అది నీచ కార్యము ఉండును. ఆ, అయితే ఆ, పైనుండి వచ్చు జ్ఞానము ఆ. మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రమైనది, తరువాత ఆ, సమాధానకరమైనది, సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నదై పక్షపాతమైనదై వేదన లేనిదైనది. నీతి ఫలము సమాధానము విత్తబడును. ఈ జ్ఞానము దేవుని జ్ఞానం మృదువైంది. ఇక్కడ మరి మచ్చల వివాదం ఎక్కడుందో అక్కడ నీచల కార్యములు దయ్యాల జ్ఞానంతో కదా, డ్యాన్స్ ఎంజాయ్లు తినుచు తాగుచు ఒక మార్కెట్ ఎంత కూరగాయల మార్కెట్, మటన్ చికెన్, పెద్ద పార్క్ నిండా చికెన్ మటన్ ఎక్కడ పడితే తినేవాళ్ళు తాగేవాళ్ళు ఎంజాయ్. కళ్ళు మూస్తే పాతారు కదా. ఒక దేశం ఏదో థాయిలాండ్ ఏదో అన్ని మాంసాలు అన్నీ అయిపోయినాయి తినేది. ఇప్పుడు మనిషి శరీరాన్ని మనిషి మాంసాన్ని కాలపడబడ్డట. ఇంకా ఈ నాలుక అన్నీ తినింది. అన్నీ ఒక సైంటిస్ట్ చెప్పిన అన్ని ప్రాణుల కంటే విషయకరమైన ప్రమాదకరమైన మనిషే ప్రమాదకరమైన మనిషి. ఆయన పేరేమో సైంటిస్ట్ పేరేమో కానీ ఒక రామాయణం బుక్ రాసేటప్పుడు సైంటిస్ట్ చెప్పినాడు, ఎవరు అన్ని జీవుల కంటే ప్రమాదకరమైన జీవి ఎవరంటే మనిషే. ఆ థాయిలాండ్ ప్రాంతంలో మనిషిని కిడ్నాప్ చేసుకొని కోసుకొని తిన్నారంట. అన్ని బలి టేస్ట్ మనిషి శరీరం. ఇదేం విచిత్రమే కదా. థాయిలాండ్ దేశంలో పొట్నాలు కట్టి పార్సల్ పంపిస్తారంట. ఒక మనిషి ఆ రేటు 6 కోట్ల పైన డాలర్స్. మన లెక్కలు 6 కోట్ల పైన 10 కోట్లు. ఒక హోటల్ మేపుతాం మనిషిని 6 కోట్లు 10 కోట్లు, మంచి బాగుంటు 10 కోట్లు. ఎంత విచారకరం. మనిషి శరీరానికి అలపడపడుతుంది. ఎంత విచారం. అందు గురించే భయంకర దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మొదటి పూర్తిగా ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో చూసినట్టే తిమోతి రాసిన 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం చేస్తే భయంకర మనుషులు ఉన్నారు. భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడి కొరకు బతకల. మన ఎన్నూరు పట్టణం నుండి చూస్తే మార్కెట్ ఆదివారం సంత చూడండి, ఇక్కడ నుంచి వరుస దండలు పూలదండ ఎట్లా పడితే అటు పడి చికెన్ తినేవాడు, మటన్ తినేవాడు, బోటే తినేవాడు, కుక్కను తినేవాడు, రకరకాలు తినేస్తారు. ఇప్పుడు మనిషి శరీరాన్ని కలపడబడుతున్నాడంటే ఎంత విచారకరం కదా. అందు గురించి ముందంగా రాపించాడు దేవుడు కదా. పిల్లరా, దయ్యాల జ్ఞానం ఉన్నవాడే దేవుని జ్ఞానాన్ని ఉన్నవాడు ఆలోచిస్తాడు కదా. ఇది మంచి ఏదో చెడ్డది గ్రహిస్తాడు. చిన్న పెద్ద భయం లేదు. అందు గురించి పిల్లరా, బైబిల్లో ముందంగా రాయించారు కదా ఇటువంటి మనుషులు. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏ వచనం చదువుతామా? 2వ తిమోతి 3వ అధ్యాయము 1 తిమోతి అంటే అంత్య దినాల్లో అపాయకాలం కనపడతారు. అదే అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, వీళ్ళంతా ఎవరంట? భయంకర దినాల్లో తల్లిదండ్రులకి విధేయత లేని వారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, గర్వాంతులు, దేవుని కంటే నేనే దేవుడు, నేనే గొప్ప, ఆడింది ఆట, భయం లేదు, పైకి భక్తి వరితే కానీ నాయన కూడా పుచ్చుకుంటారు కదా, పుచ్చుతూ ఉంటారు. భయంకర దినాల్లో వాళ్ళు ఏముంటుంది? హాఫ్ నాలెడ్జ్ జ్ఞానం, నాకే అని తెలుసు అంటారు. ఏమి తెలుసు? దయ్యాల జ్ఞానం ఉంటుంది, కొద్దిగా దేవుని జ్ఞానం ఇంత ఉంటుంది. దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు పరిపూర్ణతంగా ఆలోచిస్తారు, తగ్గింపు కలిగి మంచి ఏదో చెడుగా గ్రహిస్తారు. యాకోబు రాసిన పత్రిక చదివారు కదా. మృదుత్వం ఉంటుంది, ప్రేమించే ఫలం ఉంటుంది, ఆత్మ ఫలాలు ఉంటాయి. దయ్యాల జ్ఞానం చూపించమంటే ఇంకా ఆడిందే ఆట, చర్చిలోనే డ్యాన్సులు, లోక సంబంధంగా వ్యవహారాలు, ఇవన్నీ దయ్యాల జ్ఞానానికి
చాలామంది దానికి ఇష్టపడుతుంటారు. అది కాదు, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక మృదువైంది కదా, నెమ్మదైంది, మంచిది, సాత్వికమైనది. ఈ ఫలాలు ఉంటాయి. దేవుని జ్ఞానం ఉన్నాడు కదా. పౌలయ్య మరి పరిపూర్ణులైన వారి మధ్య, ఎవరు పరిపూర్ణులు? లోక సంబంధ పరిపూర్ణ వారు జ్ఞానవంతులు, వాళ్ళే జ్ఞానవంతులు. నీవే 10 మందికి చెప్పాలి. నశించిపోయి కోటీశ్వరులు, లక్షలు, డాక్టర్లు, కోటీశ్వరులకు నీవు చెప్పాలా, శాసించాలా. ప్రపంచాన్ని శాసించేది బైబిల్, దేవుని సేవలు. నీపోతే మనం ఏం తెలుసా, మనం అల్లరి చిల్లరగా మాట్లాడే మాటకి ఏం మన సాధ్యమవుతుంది సార్. మనం రాజులని యాజకులు, దేవుని సొత్తు అయిన ప్రజలు. మనం ఇప్పుడు ఏం చేసాం, దిగజారిపోతాం కొన్ని కారణాలు బట్టి కదా. మనం ఎవరు తెలుసా, రాజులైనా యాజక సమం, దేవుని సొత్తు అయిన ప్రజలు. దైవ జ్ఞానాన్ని 10 మందికి సాటించి పాటించేవారు. ఇప్పుడు ఏం చేసాం తెలుసా, మనము దరిద్రులుగా మారిపోదాం. కారణం ఏమంటే సైతాన్ని చోటు ఇచ్చాం కదా. పొద్దున చర్చి పోయి పాట పాడి చర్చి కొట్టుకుని వస్తే ఒక ఇంట్లో పాటలు పోతే మరి కొన్ని ఇళ్ళు సినిమాలు, సీరియల్ చూస్తారు. ఆయన బ్యాంకులో జాబ్ చేస్తారు లోక సంబంధంగా. ఇది తీసి ఇస్తాడు 100 రూపాయలు. ఆయన ఇవ్వచ్చు కదా, ఇంత బాబుని అనిపిస్తాడు, అంత తేలికేమో కదా. తీస్తాడు. ఇంక డబ్బు 100 రూపాయలు తూలేము సేవకులు. రేపు ఒక డబ్బు ఉంటుంది అన్నట్టు చేస్తాడు. అంటే జ్ఞానం ఏమైంది తెలుసా, వాళ్ళకి ఎక్కడ వచ్చింది తెలుసా. నెబుకద్నెజరు ఏమి దయ్యాల జ్ఞానం ఏమి గట్టి తినిపించినాడు. పశువులు కాకపోయినా ఉడికాటం మరి ఉడికి కప్పిస్తాడు. నా బలం చేత, నా గర్వం చేత, నా బలం చేత కట్టుకున్నానని గర్వపడ్డాను. లాస్ట్కి ఫెయిల్ అయినా. లాస్ట్ ఏం లేదు, ప్రజలు ఏమంటే అంటున్నారు, గడ్డి తిన్నాడు కదా. ఈరోజు కూడా చాలామంది దేవుని మాటలు ధిక్కరిస్తే, దేవుడు దయ్యాల జ్ఞానాన్ని అనుసరించి ఇష్టానుసారం పోతే నెబుకద్నెజరు గట్టి పడదు. భూమిని బతికేది కొద్ది కాలం, 90 కీర్తన 10 వచనంలో ఆశకాలం 60-70. ఈ కూటి కొరకు కోటి విద్యలు ఉన్నాయి. పరలోక రాజ్యం కావాలంటే దేవుని వాక్యాన్ని ఉండిందని చెప్పాలా. అందు గురించి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనం చూస్తే నీటి గట్టి చదవండి. సామెతల గ్రంథం 1 నుంచి 10 వరకు 6 వరకు చదవండి పిల్లరా. సామెతల గ్రంథం అది 1:5 చదవండి. 1:5 కూడా కనబడుతుంది. మంచి మాటే. జ్ఞానం గలవాడు జ్ఞానం గల వీడి పాండిత్యం వృద్ధి చేసుకుంటాడంట. ఆలకించి నీతి సూత్రం సంపాదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆలకిస్తాడు. మూర్ఖుడికి జ్ఞానం అందదు. ఎంత చెప్పినా బండ మొండి, ఎంత చెప్పినా బండ వారిగానే మొండి హృదయం. వాళ్ళు ఎప్పుడు చెప్పినా మారు. ఈ సమయంలో టైం అయిపోయింది. ఒకసారి నాకు గుర్తు చేయాలి, ఒక ఏళ్ళు గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మనం బతికే దినాల్లో దేవుని కొరకు బతుకుతున్నామా, మనసు పెట్టి ఆలోచించండి. వాదాలు భేదాలు మానుకోండి, భయభక్తులుగా ఉండండి, యేసుప్రభు చెప్పిన మాటకు లోపడండి. దేవుడు ఏం చెప్తాడో, దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తే మనకు దేవుని జ్ఞానం ఉన్నవారు ఆలోచించాలి పిల్లలు కదా. మీలో ఏముందంట, అందు గురించే జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు కదా. పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు మూర్ఖుడు నశించిపోతాడు. ఈ భూమిని బతికి కొద్ది కాలం పిల్లలు. అందు గురించే దేవుని వాక్యం చెప్తుంది. యోగు గ్రంథంలోనే మీకు ఎందుకంటే 24-25 అధ్యాయంలో చూసినట్లయితే, యోగు గ్రంథం 28వ అధ్యాయంలో 12వ చూస్తే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, ఎక్కడ దొరుకుతుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడన్నది, నరు దాని విలువ ఎరగను, ప్రాణులను దేశంలో దొరకదు, అగాధం అది నారు లేదనను, సముద్రం నాయత లేదనను, సూర్యనారి సాగి లేదు కాదు, దాని విలువ కొనుక్కాయ వెలిగి తూచ కాదు, అది గోపీని బంగారం కని విలువను గోపేది కనెను, నీలం కనెను కొనపడదు కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది? కొండలను అడిగా, కోణాల సీమను అడిగా, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కొండలు అడిగితే కొండలంటే జ్ఞానం ఇస్తుంది. పాట పాడండి, పాడమ్మ అదే పాట. కొండలను అడిగా, కోనసీమలను అడిగా అని పాట పాడినారు కదా. అవన్నీ ఇస్తాయా? ఎప్పుడు యేసయ్యా వస్తాడని కదా. మరి అవన్నీ చెప్తాయి. కొండలు పాట రాశారు కదా. కొండలను అడిగా, కోణలను అడిగా, ఇంకేమడిగా, కోనసీమ, రాయలసీమ లేదు కాబట్టి భక్తుడు కాదు. కొండలతో నేను కనిపెట్టిన నాకు సహాయం ఎక్కడి నుంచి? ఈ భూమి ఆకాశం నుంచి నాకు సహాయం అంటాడు. దేవునికి స్తోత్రం కదా.
120 చూస్తే మరి ఇవన్నీ కొండలు కోనలు గుట్టలు, మరి ఇంకా కోనసీమలు రాయలసీమలు ఇంకా ఏపీ ఇవన్నీ మనుషుల్ని ఇవన్నీ అడిగితే ఇస్తాయా? భక్తుడే దావీదు అంటాడు కదా, నేను కనిపెడుతున్నాను కొండల నుంచి నాకు అక్కడి నుంచి సాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మనం రాజస్థానం కలిగజేసినట్టు ఓవరిని మనకి ఒకసారి తెలుస్తుంది మరి లేదుగా. అందుగురించే సామెతల గ్రంథంలో 4 వేస్తే నీ జ్ఞానం సంపాదించగలరు ఏం చేయాలన్నమాట. 4-5 వాక్యం కనపడదు సామెతల గ్రంథంలో కదా. ఇవి నరులు ఎక్కడ దొరుకుతుందంటే, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వివేచన దొరుకు స్థలము ఎక్కడ? నరులు దాని విలువలు ఎరగరు, ప్రాణములు దేని దొరకదు, అగాధమది నాలో లేదు, సముద్రం నాయన లేదు, సువర్ణ నాయన లేదు లేదని సముద్రం అడిగితే చెప్తుందా? పాట కట్టారు, ఎవరు కట్టారు కదా పాట? సముద్రం చెప్తుందా జ్ఞానము? కొండలు చెప్తాయా? ఎవరు చెప్తారు? దేవుడి వాక్యం చెప్తుంది కదా. చదవండి సామెతల గ్రంథం 4:3-4 వచనాలు. జ్ఞానం సంపాదించుకున్నాము, బుద్ధి సంపాదించుకున్నాము, నా నోటి మాటలు మనము వాటిని తొలగిపోతూ. ఈరోజు యవనస్తులు చచ్చిపోలేని పొద్దు వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఒక కన్నేల ఇష్టం వచ్చినకి తేటంటుంటారు సెల్ ఫోన్లు. లోక సంబంధం జ్ఞానమా దయ్యాల జ్ఞానం వాళ్ళు చేసేది. మంచిది ఉంది చెడు సెల్ ఫోన్ ఒకసారి తక్కువ మనం ఏది చూస్తున్నాం కదా. ఇట్లా అంటే సేల్లో గోర్లు ఏళ్ళో పోతాయి. దయ్యాల జ్ఞానానికి ప్రపంచం అట కనెక్ట్ అయిపోయింది సైడ్లో కదా. సెల్లు జోబులో కదా, తిండి కానీ ఆకలేదు మరి కానీ సెల్లు తచ్చుకోను. ఏది చూస్తున్నాం, ఏది గ్రహిస్తున్నాం, ఏది వింటున్నాం, దేవుడు చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 30లో దేవుడని యెహోవా ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన నరులందరూ చూస్తున్నాడు. హృదయం తలంపు ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు, ఆయన ఆకాశంలో చూస్తున్నాడు. అసలు కొంతమంది దేవుడు ఉన్నాడా? దేవుడిని చూపిస్తావా? దేవుడు అప్పుడు ఆయన కీర్తన గ్రంథం 14లో దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే ఏమి వాడలేదు. దేవుడు అన్యాయం చేసి చెప్పదు. దేవుడు అన్యాయం చేస్తాడు. దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు ఉంటే ఏమి ఇట్లా? దేవుడు లేడని వాడు కూడా అందరూ లేకపోలేదు. బుద్ధిహీనులు దేవుడు లేడని వాదిస్తారు. దేవుడు వచ్చి నీకు అది వాన కురిపించిస్తే దేవుడు అప్పుడే దేవుడు చెప్పి మనం చెప్పి దేవుడు వింటాడు. పిచ్చి ప్రశ్నలు లోపల లెక్కలేదు. పిచ్చి ప్రశ్నలు అంటే దయ్యాల జ్ఞానం ఉన్నవాళ్ళు దేవుడి సేవకుడు. నేను సేవకుడు అయితే వాన కురిపించాలి అంటే నీకు వాన కురిపిస్తే మంచిగా, నువ్వు ఏం చేస్తే మంచిగా. అన్నీ మెంటాలిటీ జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానం. 14 కీర్తన నీటికి కనపడుతుంది. దేవుడు లేననే హృదయంలో వాళ్ళు దొరుకుతారు. వివేచన కలిగి దేవుని వెతుకుగలరేమో దేవుడు ఆకాశం చూస్తున్నాడు. మనం యొక్క రాత్రికాల సమయంలో దేవుని జ్ఞానం సంపాదించుకునే దాన్ని దయ్యాల జ్ఞానాన్ని రూపుమాపైన దేవుని యొక్క వాక్యం, దేవుని శక్తి చేత, దేవుని వాక్యం ద్వారా సువార్త ద్వారా ఓడగొట్టాలంటే నీవు దేవుని శక్తిని పొందుకోవాలి. బలమైనటువంటి సాధనాలుగా ఒక పౌలు వలె ఒక స్పెయిన్లో ఆడపడాలా. ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుని కొరకు పడగల. ఇది ఎంతకాలం అరవలేకంటే బాబు, ఇది ఇంత ఊపిరిపోతే ఊరి బయట పారేస్తాను. దీనికి ఉరకాట పారాట. నేను గొప్పోడు కావాలా, నేను సౌకారు కావాలా, దయ్యాలుగా నింపుకొని ఉరకా. అందు గురించి మనిషికి తిప్పుల మీద తిప్పులు పడుతున్నాను. నేను కోటీశ్వరం కావాలి కదా, అటెండర్ మొదలుకొని IPS వరకు ఎన్ని లంచాలు కదా. మన రోజుకొచ్చి లంచాలు పాడు కదా. ఒక పేపర్ బయటలో పేపర్ ఉంది లంచం గురించి తయారు చేసాం కదా. కానీ బైబిల్ చాలా చదువుతుంది. కాబట్టి దయ్యాల జ్ఞానం ఉన్న వాళ్ళే చేస్తారు. దేవుని జ్ఞానం మనసు పెట్టి ఆలోచిస్తారు. ఇది మంచిది కాదు చెడు. అది గురించి యెహోవా యందు భయభక్తులు కలిగిన మనసుని చెడుతనము విసర్జించేదనంట. చెడ్డతనము లంచం. సామెతల గ్రంథం 16:5-6 వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి వలన మనుషుని చెడుతనము, అజ్ఞానము, లంచము, మోసము ఇంక ఏదేదని చెడ్డతలంపులను రూపుమాపేస్తుంది. వాక్యం ఉంటే నీలో, వాక్యం లేకుంటే ఆడిందే ఆట పాడిందే పాట. అందుగురించే జ్ఞానం సంపాదించుకో. నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలోచించు, దయ్యను సత్యము ఎందుకని విడిచిపోను, వాటిని కంఠభూషము ధరించుకొని ఉంటాడు. సామెతల గ్రంథం 3:3 సామెతల గ్రంథంలో కదా. ఎక్కడ ఇచ్చినా సమాజం రానుకుంటూ ఉంది. ఈ సమాజానికి నీవే సువార్త చెప్పాలి. కరపతే చెప్పు. నీ పాట ద్వారా, నీ జీవితం ద్వారా, నీ బతుకు ద్వారా, నీ మాట ద్వారా ఏదో ఏం సాక్షి నిలబెట్టుకుంటాం మనం.
చెప్పేది నీతి బదులు చేసేది రాకుండా ఎవరు మాట్లాడుతున్నారు? అందు గురించి నీ హృదయ పనే పని పట్టుదలతో ఏంటంట దాపెట్టుకుంటావు. బంగారు వెండి ఎంజిరాలను దాపెట్టుకున్నట్టు మన హృదయం దేవుని వాక్యం దాపెట్టుకున్నాము. ఎప్పుడైతే దాపెట్టుకుంటావు నీకు శాంతి కదా. చూడండి సామెతల గ్రంథం 3:4 వచ్చిన అనుకుంటున్నాం. అప్పుడు దేవుని దృష్టి యందు ఆ. మానవ దృష్టి యందు ఆ. నీవు దయనుంది ఆ. మంచివాడవని నువ్వు మంచి వాడని పెంచుకుంటావా? నీ స్వబుద్ధి ఆధారం చేసుకోక ఆ. నీ పూర్ణ హృదయంతో ఆ. యెహోవా యందు నమ్మకయించుము. ఆ. నీ ప్రవర్తన అంతటి యందు ఆ. ఆయన ఆయన అధికారమునకు అధికారం ఒప్పుకున్నమాట కదా. 3 ఏముంది? దయను సత్యమును ఆ. ఎన్నడూ నిన్ను విడిచిపో నేను విడిచిపోనీకము. ఇవన్నీ జ్ఞానం ఉన్నోడు సంపాదించుకుంటారు. మూర్ఖుడికి జ్ఞానం అందదు. పిల్లలు ఒక మనసు ఆలోచించండి కదా. మహానీయుడు పౌరు భక్తుడు సమస్తాన్ని పెంటకుతో దేవుని జ్ఞానం దేవుని కొరకు బతికినారు. భూమి మీద బతికేది కొద్ది కాలం. దేవుని రాజ్యం కట్టాలి మనం. ఎవరో కడతారు, ఎవరో చెప్తారు కాదు. నీ నుంచే స్టార్ట్ కావాలి. నీవు సువార్త కరపత్రులు ప్రకటించాలా. అందు గురించే దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ యేసు ప్రభువునందు ఉన్నాయి కదా. అన్నీ ఆయన దగ్గర. అందుకు మీరు క్రీస్తు లేకపోయిన వారిని అంతా పైన పాటు వెతకండి కదా. ఈ భూమి మీద బతికేది కొద్ది కాలం. దయ్యాల జ్ఞానము రూపుమాపాలంటే వాక్యం నీలో ఉండాలా. అప్పుడే నువ్వు నీలో చెడుగునన్నీ బయటకు పంపిస్తుంది వాక్యం కదా. అందుగురించే సైతానికి చోటిచ్చిట్టారు. కాబట్టి దేవునికి చోటు లేకుండా సైతానికి చోటిచ్చి మన హృదయం రవి హృదయం కదా. నెమలి ఏమంట గర్వము, మేకపోతే ఏంటి తెలుసా వ్యభిచారం, పంది ఎప్పుడు వచ్చి జూదుము మాంసం మద్యపానం, ఇక్కడేమి తాపేలు సోమరితనం, ఇంకేమో తెలుసా కలహము, పాము పగ, తప్ప దురాశ, ఇవన్నీ సాతాను అపవాది దూతులు. కాబట్టి దేవునికి స్టోర్ లేదు హృదయంలో. ఇటువంటి హృదయాల్లో దయ్యాల జ్ఞానం ఇంటే వాడ మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నట్ల కదా అపవాది. ఈ హృదయంలో మరి ఎవరున్నా తెలుసా? అపవాదికి చోటిస్తే వాడు అర్జెంట్కి గడిపించేస్తాడు. అందుగురించే దేవునికి చూడలేదు. ఇవన్నీ పోవాలంటే వాక్యానికి తావివ్వాల. సామెత గ్రంథం 16:6 చూస్తే ఈ మాట చదివించుకుందాం. టైం అయింది కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వలన మనుషులు చెడుతనమును కలిగి మనుషులు హలో చెప్పండమ్మా. చెడుతనం అంటే ఏం చెప్పండి? ఇంక 22 శరీర కార్యాలు ఇవన్నీ చెడుతనంలో రూపుమాపుతుంది. వాక్యానికి శక్తి ఉంది. పౌలయ్య శరీరం బలంగా చెప్తుంటే పండ్లు కొరిపోయిన రాళ్ళు కొట్టి చంపేసింది. ఎవరి మీద ఏం చేశాను? ఈశ్వరం మేలు వచ్చి మేకులు వేసుకోండి. ఎవరి మీద? దేవుని జ్ఞానం పోయింది కదా. అదే దయాల జ్ఞానం. సో ఎక్కడ లోక్సభ డ్యాన్సులు ప్రోగ్రాం ఏంటి? జనాలు తండోపు వేస్తున్నారు. దేవుని జ్ఞానం చెప్తుంటే వెర్రోడికి లెక్కేస్తారు. అజ్ఞాన కిందికి ఆరాట పడతా ఉరువాట పారాట కదా. ఇది ఏది తినొచ్చు ఏది తినకూడదు ఎంతవరకు మనము మినిమం హద్దు లేదు. లోక సంబంధంగా జీవించే వాళ్ళు లోకాన్నే కోరుకుంటారు. ఆత్మ సంబంధంగా ఆత్మీయులనే కోరుకుంటారు పిల్లలు. అందు గురించే బైబిల్ చెప్తుంది యెహోవా యందు భయభక్తులు చెడుతనములు విసర్జిస్తారు. వాక్యం మన హృదయ పనే పలక మీద పట్టుదలతో ఉంటే ఆశీర్వాదం పిల్లరా. ఈ కొద్ది కాలంలో మన బతుకు దేవుని మహిమార్థాన్ని పడతాం. ఇది చాలా రక్షించగా ముగించుకున్నాం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంట? బుద్ధి జ్ఞానము శిరీషం ఇవన్నీ ఎవరు దొరుకుతుంట? యేసుక్రీస్తు అంతే గుప్తమైనవి. మన దగ్గర ఏం లేదు. మనం ఒట్టి వాళ్ళం మట్టి వాళ్ళం. నువ్వు యేసు ప్రభు రక్షకుడు దేవుడి గురించి చేర్చుకుంటే ఆయన ఎంత నీకు దొరుకుతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో మరి నీవు ఎవరికి శోధించావా? దేవునికి పరిపూర్ణంగా శోధించావా? అందుగురించి పరిపూర్ణమైన మధ్య జ్ఞానం బోధించింది అంటాడు కదా. అందుగురించి అజ్ఞానాన్ని రూపుమాపాలంటే దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. అజ్ఞానంలో ఉన్నారా? దేవుని జ్ఞానంలో ఉన్నారా? జ్ఞానం సంపాదించు. అందుగురించి లాస్ట్ మాట 53లో మొదటి ప్రకటన చూసుకుందాం. మీలో జ్ఞానం కొదవగా ఉంటే అది అడగండి నేను ఏమిస్తానంట. ధారాళం అంటే ఏం తెలుసా? ధారాళం కంటే ఇంకా పెద్ద మనసు, గొప్ప మనసు, క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు కలిగి ఉండాలి. ధారాళమైన మనసు. మీరు చిన్న మనసు ఇస్తే మనిషి అయితే మనిషి అయిపోయింది. మనం ఇది తింటా మనం ఇంకో చేసి తట్టది ఎంత పిండి కొద్ది రొట్టె కదా. ఆశీర్వాదాలు పడతలేనంత కదా దేవునికి ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో కదా. అసలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటికి నువ్వు కొండను బద్దలు కొట్టే విశ్వాసమున్నా మరి
పేదల కొరకు సమస్తం త్యాగం చేసినా, జ్ఞానము బోధించినా, ఎంత ఉన్నా పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేది లేకుంటే లాభమే లేదు. జ్ఞానం ఉండాలా, ప్రేమ ఉండాలా. అందుగురించే క్రియలు కూడా ఉండేవి. మా మొదటి హరాలు 3:18 చిన్నపిల్లల మాట చేత కాక క్రియతో సత్యంతో ప్రేమించాలి. ప్రతి ఒక్క పొరుగువాడిని శత్రువుడు ప్రేమించాలా. ఒక పౌరులు ఒక స్టెమెన్ చూసుకోండి, వారు ఎంతగానో త్యాగం చేశారు. 12 మంది కంటే వారు ముందు దాటిపోయినారు కదా. ఈ భూమి మీద కొద్ది కాలమైన దేవుని జ్ఞానం సంపాదించుకొని ఈ కరపతి ద్వారా వ్యక్తిగతంగా జీవితారు కదా. నేను భోజనం చెప్పాను, నేను అది చూపిపోయాను, ఇది కాదు లెక్క. నేను నూలు మార్చాను, భోజనం చెప్పేది కాదు, ఎవరని చెప్పేది కాదు. ఒక ఆత్మ సంపాదిస్తే పర్లోక రాజ్యంలో దేవుడు దొంగి చూస్తాను కదా. ఈ చిన్న పది చెడుని చెప్పేది కాదు, 10 మందికి మార్గదర్శిగా ఉండాలి. పౌలు అంటారు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నప్పుడు మీరు నన్ను పోలి, మరి మనం ఎవరు పోలి నడుచుకుంటాం. ఒకరు ఫిల్మ్ యాక్టర్స్, ఒకరు ఒక ఫ్యాన్స్ ఫాలోవర్ అవుతారు. మనం క్రీస్తును నడుచుకున్నాము, క్రీస్తును బిడ్డలు కాబట్టి క్రీస్తు ఫాలోవర్ కావాలి. ఇప్పుడు లోకసభ దయ్యాలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎదురములు కనిపించుకొని ఫ్యాన్స్ పట్టుకుంటారు కదా. మీకు తెలుసు ఎవరు కదా, సినీ యాక్టర్స్. ఈ సినీ యాక్టర్కి డబ్బు కావాలా, ఇండస్ట్రీకి డబ్బు కావాలా, డబ్బు వాళ్ళంతా డమ్చిక్కి లోక సంబంధంగా ప్రజల్ని యూత్ని పాడలేపారు కదా. ఈ సెన్సర్ బోర్డులకి ఏం కావాలా, డబ్బు కావాలా. పెద్ద పెద్ద రాజకీయ డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బులు సాలుకొచ్చిన తాగేకి మందు పాపాలను తయారైతేనే మరి ఆఫీసర్లకి ఇవ్వారు డబ్బులు ఎవరు ఇవ్వాలి. ప్రజలు ఎంత తాగితే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తారు. ఏమన్నా మైండ్ ఉందా? దయ్యాల జ్ఞానం కదా. రేపు రిలీజ్ అవుతారు కదా, ఎప్పుడు దయ్యాల జ్ఞానం పోతారు కదా, విసిరిస్తారు సమాజానికి. తాగండిరా తమాషా చూడండి. వాళ్ళు ఎంత తాగితే వాళ్ళకి అంత పొద్దుతే మందు పెట్రోల్తో ఫుల్ లాభాలు గవర్నమెంట్స్కి. తాగడం వల్ల ఎవరికి వస్తారు లాభాలు చెప్పండి? పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం లాభాలు వస్తాయి, జైల్లో వేస్తారు, ఊదిస్తారు డాబాలు కదా. రెండో పాయింట్ చెప్తే తాగితే ఎవరికి, పోలీసుకి లాభాలే, డాక్టర్కి లాభాలే, బండి పట్టుకునేది 3 లాభాలు కదా. కానీ మనకి అన్ని నష్టాలే. తాగడం వల్ల ఎవరికి లాభాలు? గవర్నమెంట్కి లాభాలు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటారు, ఆయనకి కట్టాలి. ఇక ఏమైనా కింద పడితే అనుకో హాస్పిటల్కో మెడిసిన్స్కో దానికి లాభాలు. ఎన్ని లాభాలు కదా. తాగండి తమాషా చూడండి. అందుకని దయ్యాల జ్ఞానం, దయ్యాల పాటలు అన్నీ పెట్టుకుంటారు కదా పిల్లరా. ఒక్కసారి కను మూస్తే పాతాళం. 9:9, 10 దుష్టులు దేవుని మనందరూ పాతాళమే. దయ్యాల జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక పాస్టర్ కూడా పాస్టర్ అంటే పాస్టర్ కూడా మింగేస్తాం సాతాను, ఏ సన్నుడు కాదు. అందు గురించే మేలుకొని కోలుకొని భయభక్తులు. నీకు పరలోక సమాన జ్ఞానం కావాలి అడగండి, నేను ధారాళంగా వేసాను అంట. మంచి గుణగణాలు కలిగి ఆత్మఫలాలు కలిగి జీవించండి. ఒక పౌలు వలె స్టెబిటబుల్ బతకండి. బతికిన ఆయన కొరకే బతికితే అలాగా బతకాల. పౌలు వలె చిన్న బతకండి. దాని గురించి ధారాళంగా ఇస్తాం. మందు బావుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాడుతున్నాయి స్త్రీలు తెలుసా. ఏపీజో కార్యక్రమంలో సార్ మా ఇంట్లో తాగొచ్చి ఎన్నో నేరాలు ఘోరాలు ఎన్నో చూపిస్తాం. ఈ సెన్సర్ బోర్డు రూపుమాపాలంటే, ఈ సినిమా సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ రూపుమాపాలంటే ప్రార్థన చేస్తాం. భయంకర దినాల్లో ఉన్నాయి. ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసా. ఇండస్ట్రీస్ వారు కానీ, మద్యం కానీ, ఈ డ్రగ్స్ కానీ రకరకాలుగా. ఈ దయ్యాల జ్ఞానం బలంగా ఉంది కాబట్టి పరిపూర్ణ వారి మధ్య నీవే చెప్పాలా 10 మందికి దేవుని వాక్యం. వాళ్ళు మారొచ్చు చెప్పడం మన కర్తవ్యం అది. అందుగురించి యేసులోనే మారపడదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టికి సువార్త చెప్పండి. నమ్మి పాపనిధులకు నమ్మనమని చెప్పడమే. ఒక హీరోకి నీవే ఒక హీరో, మంచి పవర్ఫుల్గా ఉండాలి. నా అదేమదా సార్ నాను దరిద్రుడు అని చెప్పుకుంటే నీ బతుకంతే. నీవు 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి. నువ్వు రాజు బిడ్డ, రాజులైన యాచన దేవుడు సొత్తు అయిన. కొంతమంది అందు గురించి ఆడేసిన గొంగడ ఆడే దరిద్రులుగా మిగిలి ఉంటారు క్రైస్తవులు. నువ్వు రాజు బిడ్డు, రాని రాజు. మనం ఎట్టుండాలా? బాగుండాలి. మనం ఈ ఆడేసిన బతుకులు మన జీవితాలు ఉంటే గాడే కూలిపడతాడు, వాడు ఎత్తుకొని పోతాడు, గాడో సమయం పడగొడతాడు. నువ్వు ధైర్యంగా నిలబడి 10 మంది కరపత్ర వ్యక్తిగత జీవితము ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా, ఒక సత్క్రియల ద్వారా, నీ సత్ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని కొరకు దీపుని ధైర్యంగా నిలబడితే నేను దేవుడు దీవిస్తాను, ఆత్మీయంగా బలపరుస్తాను. ఒకసారి లోక సమాజంలో వీడియో చూస్తే దానికే కనెక్ట్ అయిపోతారు. వాక్యానికి మనం దగ్గరగా ఉంటే మనకు ఆశీర్వాదం. భూములను దాటిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరం ఉంటుంది. తలలోంచాలి. ప్రార్థించుకుందామండి. దయ్యాల జ్ఞానానికి చోటిస్తే రూపుమాపేది వాక్యం. వాక్యానికి చోటిద్దాము. వాక్యమే మనం బతికిస్తుంది.
మీ జీవం క్రీస్తులో దాచబడింది కాబట్టి పైన వాటిని వెళ్తాం. దేవుని జ్ఞానం సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. చూశారు, విన్నారు, గ్రహించారు కదా. ఈ మాటలను బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుంటారు. తండ్రి,